గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ వినోద్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ పట్టణ అభివృద్ధి ప్రదాత కరీంనగర్ భీముడు మన గంగుల కమలాకర్ గారు, హుజూరాబాద్ టైగర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, కరీంనగర్ జడ్పీ చైర్మన్ గారు, మాజీ శాసనసభ్యులు మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, పార్టీ నాయకులు మేయర్ సునీల్ రావు గారు, పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ఈరోజు ఇంత పెద్ద ఒక సముద్రంలాగా తరలి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం. గాయన నాగబట్టన్న ఆగాలి ఆగాల తమ్ముడు, నువ్వు ఒక్కనివి ఆగాలి ఆగాల ఆగాన్న ఆగు, ఆగవా. ఈరోడు మనోడేనా? మనోడైతే అట్లా చేయడు తెలుసా బాగు. ఆగా ఈరోజు జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో 3 పార్టీలు మీ ముందర ఉన్నాయి. అందులో దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మీ ముందుంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. 10 ఏళ్ల నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. దగ్గర దగ్గర 150 మీరు సైలెంట్గా ఉంటే వినబడుతుంది. 150 హామీలు ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా నరేంద్ర మోడీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే. అదేవిధంగా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా బేటీ చదివిందా? ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా? జరగలేదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఎరువుల ధరలు పెరిగినాయి, పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చే దిన్ మాత్రం రాలేదు. అన్ని మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది. నిజమే కదా? ఇక ఆయన మొదట్లోనే చెప్పిండు. పార్లమెంట్ ఎన్నికలలో 10 ఏళ్ల కింద పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు. మీరు నన్ను గెలిపిస్తే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తాడు. మరి కరీంనగర్ వాళ్ళకైతే 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? వచ్చినాయట కదనే కరీంనగర్ వాళ్ళకు. వచ్చినాయి మీరు అబద్ధం చెప్తాను. బండి సంజయ్ తెచ్చిచ్చిండట కదా, రాలేదా? మీకు కూడా రాలేదా అన్న? ఈ సైడ్ సప్పుడు వస్తలేదు. రాలేదా? మీకు రాలేదా అన్న? మీకు కూడా రాలేదా? ఎవరికి రాలే. 15 లక్షలు లేదు, 30 లక్షలు లేదు. అంత వట్టిదే గ్యాసు ట్రాషు, అంతే కదా? మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి. ఒకటి పుల్వామా, ఒకటి మన్ను మశానం. వాడు పాకిస్తాన్ గింతంత దేశం. ఒక్క జాపడ కొడితే 25 ఏళ్ళు మన తెలుగురాడు. వాడిని చూపించి ఓ గ్యాస్ పెట్టి ఓ డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి
మనందరిని క్యారీ చేసి 10 సంవత్సరాల నుంచి ఫూల్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. ముఖ్యంగా యువకులు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు ఈ కరీంనగర్ పట్టణంలో, కరీంనగర్ ప్రాంతంలో చాలా మందిగా ఉన్నటువంటి రచయితలు మీ అందరికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. ఈ మోడీ చేసే బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇప్పటికే సర్వనాశనమైంది. మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన ఒక్కడే 105 లక్షల కోట్ల అప్పు చేసినాడు. అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి. అదేవిధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి, విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి. అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. ఏ ఒక్క వర్గానికి, ఒక దళితులకో, గిరిజనులకో, మహిళలకో, పేదలకో, మైనారిటీలకో, రైతులకో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు. ఎవరికైనా జరిగిందా? ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ మోడీ. మళ్ళీ ఆయన కోట్ల అవసరం పడితే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ ఉంటే అదే రైతులకు క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు. ఆయన బిరుదిచ్చినప్పుడు మాఫీకా సౌదాగర్ అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లు అక్కరినప్పుడు డ్రామాలు, ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు, నిరుపేదల యొక్క మాట ఉండదు. కార్పొరేట్ల కోసం 15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ప్రజల సొమ్మును ఆయన అబ్బసొత్తులాగా మాఫీ చేసినాడు. కానీ రైతులకు రూపాయి ఇయ్యలే. రైతులను రాచి రంపాన పెట్టినాడు. ఎవ్వలకు కూడా మేలు జరగలే. అన్ని వట్టి డైలాగులు, డబ్బాల రాళ్ళేసి చూపినట్టు లొడలొడ ఊపుడు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం కాలే. దయచేసి నా మాటను ఆశామాసిగా తీసుకోకుండా మేధావులు, విజ్ఞులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట ఆలోచన చేయాలి. తెలంగాణ ఖచ్చితంగా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ గడ్డ మామూలు గడ్డ కాదు. నేను తెలంగాణ గులాబీ జెండా లేపినాడు, నేను గులాబీ జెండా లేపినాడు ఇదే గడ్డ మీద ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే జై తెలంగాణ నినాదం ఇచ్చిన నేను. కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితోని ఆ నినాదం, ఆ జెండా ఆకాశమంతా ఎత్తుకు ఎగిరి కరీంనగర్ దీవెనతోనే నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం మీకు తెలుసు. ఇది చాలా చైతన్యమున్న గడ్డ. ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను అవమానించి నువ్వే మాతో గెలిచినవంటే నాకు కోపం వచ్చి తెలంగాణ పౌరుషం చూపెట్టాలని రిజైన్ చేస్తే ఉప ఎన్నిక వచ్చి నేను పోటీ చేస్తే 2.5 లక్షల మెజార్టీ ఇచ్చి నన్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. కరీంనగర్కి ఆ గౌరవం దక్కుతుంది. ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటిది. ఆ గౌరవం నాకుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క మాట, చైతన్యవంతమైన గడ్డ కాబట్టి నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా. దేశంలో ఒక చట్టం ఉంది, విద్యా చట్టం. ఎన్ని జిల్లాలు ఉంటే ఇండియాలో ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి. ఇది చట్టం. చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ, నేను 150 ఉత్తరాలు రాసిన, 100 సార్లు అడిగినా అయ్యా మేము కొత్త రాష్ట్రమైనాం, మా కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వమంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు. దేశంలో నరేంద్ర మోడీ 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకు ఇవ్వలేదు. కొత్త వాళ్ళం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఏ ఒక్కనాడు కూడా ఒక్క జాతీయ హోదా ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. ఇంకా షరతులు పెట్టి నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టిండు. ఏం కత్తి? కేసీఆర్ నువ్వు మీ రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, లేకపోతే నీకు సంవత్సరానికి 5,000 కోట్లు కట్ చేస్తాడు. ఆ రోజు నేను చెప్పిన, నా రాష్ట్రం నాకు తెలుసు, నా రైతుల బాధ నాకు తెలుసు, నువ్వు నన్ను చంపినా సరే, నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. అది మీ అందరికి తెలుసు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరందరూ కూడా విన్నరు. అందుకోసం నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా. పోయినసారి మంచికో చెడ్డకో కరీంనగర్లో ఒకడు, ఆదిలాబాద్లో ఒకడు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒకడు, నిజామాబాద్లో ఒకడు,
4 బీజేపీ ఎంపీలు గెలిచినారు. 4 రూపాయల పనన్నా చేసిండ్రా? ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకు ఏమైనా పని చేసిండా? ఏమైనా అభివృద్ధి జరిగిందా? అంత గ్యాసే కదా. ఎంతసేపు లొడా మతం పిచ్చి అదొకటి మాట్లాడు తప్ప, పంచాయతీలు పెట్టించుడు తప్ప ఎవ్వరికన్నా ఏమైనా లాభం జరిగిందా? కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్. ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ను రోజు నాతో కొట్లాడి 2,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి రోడ్డును బ్రహ్మాండంగా తీర్చిగో ఇట్లాంటి సుందరమైన దృశ్యాలు తెచ్చింది మన గంగుల కమలాకర్ గారు. అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా. ఏ విధమైన కేబుల్ బ్రిడ్జి వచ్చింది, పట్టణం ఏ విధంగా అభివృద్ధి జరిగింది మీ కళ్ళ ముందే జరిగింది. కానీ బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిండా? అసలు మాట్లాడుతుందా? ఆయన గట్టిగా మాట్లాడితే ఇండియా ఇంగ్లీషా తెలుగుగా మనమే సావాలి. ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా? మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా? అద్భుతమైన న్యాయవాది, ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి ఉద్యమాల బిడ్డగా పుట్టి బ్రహ్మాండంగా తెలంగాణ కోసం 2001 నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా? బండి సంజయ్ని పంపుదామా? దయచేసి కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఆశామాషి వ్యవహారం కాదు. రాష్ట్రం మనది, భవిష్యత్తు మనది. మనం గుడ్డిగా ఆశామాషిగా ఓటేస్తే దేని దెబ్బతింటాం. ఇప్పటికే నష్టపోయినాం, ఇప్పటికే దెబ్బతిన్నాం, ఇంకా కూడా ముందుకు దెబ్బ తినవద్దు అని నేను కోరుతా ఉన్నా. ఇక కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అరిచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారెంటీలు ప్రధానమైనవి. అందులో 13 అంశాలు, మళ్ళీ 420 గ్యారెంటీలు ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన గ్యారెంటీ ఇచ్చినారు. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు. వచ్చినాయా 2,500? కరీంనగర్లో వచ్చినాయట కదనే. పున్నం ప్రభాకర్ తెచ్చిండట కదా, రాలేదా? గ్యాసే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేమొస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా తులం బంగారం? అమ్మ వచ్చిందా? రాలే. వచ్చిందా అన్న? ఎక్కడ కూడా రాలే. ఇష్టం వచ్చిన వాగ్దానాలు, నోటికొచ్చిన వాగ్దానం చెప్పింది. ఆ రోజు మేము 2 విడతలుగా 30,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినాం. నోట్ల రద్దు దెబ్బగొట్టినా, కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నంతలో సర్దుబాటు చేసి రైతులు కాబట్టి వాళ్ళని నిలబెట్టాలని 30,000 కోట్లు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ 1,00,000 రూపాయలే చేసిండు, మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం, అది డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తాం, 9:30 గంటలకే చేస్తాం, ఉరుకున్రిగా పరిగెత్తుండ్రి 2,00,000 రుణమాఫీ తీసుకోమన్నాడు. 2,00,000 రుణమాఫీ అయిందా? రైతు బంధు అందరికీ వచ్చిందా? ముందడికి వచ్చే నమ్మకం ఉందా? వడ్లు కొంటున్నారా? తడిసిన వడ్లు కొంటున్నారా? మద్దతు ధర వస్తున్నదా వడ్లకు? ఇట్లా ఎక్కడ నేను ఇవాళ 12వ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు. దోకా చేసినారు, మోసం చేసినారు. ఎన్ని రకాల దోకా. రైతు బంధు మేము 10,000 ఇస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినారు. ఇది మోసం కాదా? 2,000 రూపాయల పెన్షన్ మేమిస్తే 4,000 ఇస్తామని అన్నారు. ఇచ్చిండ్రా? ఇది మోసం కాదా? ఇట్లా అనేక రకాలుగా మేము ఏదేదైతే ఇచ్చినామో వాటన్నిటిని డబుల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగిచ్చినారు. ఇలా విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, 5,00,000 రూపాయలు ఎవరికైనా ఒకరికి ఇచ్చిండ్రా? ఇంకోటి చేసిండ్రు, ఒక్కటి మాత్రం నెరవేర్చిండ్రు, మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సులలో సర్కస్లు జరిగినట్టు జరుగుతున్నాయి కొట్లాటలు.
జుట్టు జుట్టు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు కొట్టుకసేస్తున్నారు. మహిళలే మాకు ఎందుకే ఫ్రీ బస్ అంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. అటు ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిండు ఆటో రిక్షా కార్మికులకు 12,000 ఇస్తామన్నాడు, ఇచ్చిండ్రా? రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు, ఇచ్చిండ్రా? కనీసం రైతు కూలీ ఎవడో గుర్తించిండ్రా? ఏదైనా జరిగిందా? అంటే ఎన్నికల్లో చెప్పినవన్నీ బూటక వాగ్దానాలని అరచేతిలో వైకుంఠమని దగాపోయినమని ఇలా తెలంగాణ రైతాంగం బాధపడతా ఉంది. కాళేశ్వరం పేరు మీద అన్నేందో ఉన్నదని చెప్పి నీళ్లు లేకుండా నేను బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన కరీంనగర్, అప్పర్ మానేరు నుంచి అటు గోదావరి వరకు, అన్నారం బ్యారేజీ వరకు, ఇటు వరద కాలువను రిజర్వాయర్ చేసి కాకతీయ కాలువను 10 నెలలు వారిచ్చి గోదావరి మీద బ్యారేజీలు కట్టి 200 కిలోమీటర్ల గోదావరిని సజీవ గోదావరి చేసి అమృతధారలు లాంటి 4 జలధారలు ఈ కరీంనగర్ చుట్టూ నిర్మించినాం. అన్ని మాయమైపోయినాయి, అన్నిటికన్నీ పోయినాయి. మళ్ళా ఊళ్ళలోకి రాని బోర్ బండ్లు మళ్ళా ఊళ్ళలోకి వస్తూ ఉన్నాయి. క్రేన్ తీసేటువంటి పూడికలు తీసే క్రేన్లు ఊళ్ళలోకి వస్తూ ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చొప్పదండి కడమని ఒక రైతు కళ్ళంలో వడ్లు దున్నుకుంటేనే ఎండబెట్టి 25 రోజులైంది నేను వచ్చిన వడ్లు కొంటలేరని అక్కడే ఆయన ఎండ వేడి తట్టుకోలేక ఆయన ప్రాణం కూడా కోల్పోయినాడు. కరెంట్ ఎక్కడికి పోయిందండి నాకు అర్థం కాదు. ఏం రోగం వచ్చింది? నేను ఏడాది అర్థంలో నేను మంచిగా చేసి 9 ఏళ్ల పాటు రాష్ట్రం మొత్తానికి రెప్పపాటు పోకుండా కరెంట్ ఇచ్చిన కదా, మరి ఎక్కడికి పోయింది కరెంట్? ఇవాళ 9 ఏళ్ళు నడిచిన కరెంటు కూడా నడిపేస్తలేదా? వీళ్ళకి సాధన అయితే లేదా? మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడికి పోయినాయి? పట్టణాలలో కరీంనగర్ లాంటి పట్టణంలో పేదలకు అందరికీ రావాలని, ప్రతి ఇంట్లో నల్లా ఉండాలని ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి పట్టణంలో పెట్టినాం. గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంట్లో నల్లా కనెక్షన్ పెట్టినాం. బ్రహ్మాండమైన నీళ్లు తెచ్చి ఇచ్చినాం. ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? నాకే కళ్ళల్లోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మళ్ళా బిందెలు పట్టుకొని పోవడం, మళ్ళా భయంకరంగా ట్యాంకర్లు రావడం, పట్టణాలలో ట్యాంకర్లు ప్రజలు కొనుక్కోవడం చాలా బాధ కలుగుతూ ఉంది. కరెంట్ ఎక్కడికి పోయింది? మంచినీళ్ళు ఎక్కడికి పోయినాయి? ఇది ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 4-5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాం? దయచేసి ఆలోచన చేయాలి. శాతనైన వాళ్ళు ఉంటే, దమ్మున్న వాళ్ళు ఉంటే చేయగలిగిందే చెప్పాలి. రైతు బంధు ఇస్తా అని నేను ఎలక్షన్లలో చెప్పలే, కానీ తర్వాత చేసిన, మా రైతులకు కావాలని చేసిన, నడిపినాం. దాన్ని కష్టపడో నడిపినాం. ఒక్కనాడు కూడా వాళ్ళకి బాధ కలగనీయలే. వడ్లు తడిచిపోయినా కానీ కొన్నాం, రైతులను నిలబెట్టాలని కొన్నాం. రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చినాం. ఇలా దాన్ని కూడా ఊడబిక్తామని చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? చాలా డేంజరస్ మాట. 5 ఎకరాలు దాటినోనికి రైతు బంధు ఇయ్యరట. 6 ఎకరాల నుండి ఏం చేసిండు? 7 ఎకరాల నుండి ఏం పాపం చేసిండు? తర్వాత పొలం దున్నినోనికే ఇస్తారట. అంటే ఎట్లా గుర్తుపడతావు నువ్వు? 2 నెలల దాకా దున్నుతారు పొలాలు, 2 నెలల దాకా నాటేస్తారు. ఏ విధంగా గుర్తుపడతావు నువ్వు? అంటే మళ్ళా అధికారుల దగ్గరికి పోవాలి, దున్నినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ అంటే వాడు లావు అంటాడు, మళ్ళా లంచం ఇవ్వాలి. అంటే రైతు బంధు మొత్తం గోల్మాల్ చేసి ఆగమాగం చేసే కుట్రకి ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది. 15,000 ఇస్తామని నమ్మబలికి ఇలా ఉన్న 10,000 కూడా ఇవ్వకుండా దాన్ని కూడా కింద మీద చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి, పాత ఎమ్మెల్యేలు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తుంది తప్ప కొత్త చెక్కులు ఇవ్వడం లేదు. మునిపేల కన్నా గరీబ్ గారు రోగమో నొప్పో వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేది. ఇలా ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్ కూడా ఇస్తలేరు. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం ఇస్తామని చెప్పినారు కాంగ్రెస్ నాయకులు. ఇచ్చిండ్రా? సన్నబియ్యం వస్తున్నాయా? ఏది కూడా కాలే. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలే. అయ్యే పరిస్థితి కూడా లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా, ఏం జరుగుతుందో తెలియదు. యాదవ సోదరుల కోసం నేను మళ్ళా మొదలు పెట్టారా? యాదవ సోదరుల కోసం నేనన్నాడు గొర్రెల పంపిణీ పెట్టినాం. మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ పెట్టినాం. మొదట్లో కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేసినారు. ఇవేం స్కీములండి, చేప పిల్లలు, గొర్రె పిల్లలని మమ్మల్ని ఇన్సల్ట్ చేసినారు. కానీ యాదవ సోదరులకు ఎంత మేలు జరిగింది.
మత్స్యకారులకు ఎంత మేలు జరిగింది, ఎంతెంత పెద్ద చేపలు పెరిగినాయి తెలంగాణలో, బ్రహ్మాండంగా లాభపడ్డారు. ఈరోజు వాళ్ళు చెప్పినారు ఎలక్షన్లలో, మేము గొల్ల వాళ్లకు యాదవ సోదరులకు 2 లక్షల రూపాయలు ఇస్తాం డైరెక్ట్గా అని అది బంద్ చేసినారు. ఎందుకు బంద్ చేయాలా? ఇలా ఒక్క యూనిట్ కూడా ఎవరికి రాలేదు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక 20,000 కుటుంబాలకు ఇచ్చినాం, నియోజకవర్గానికి కొంతమందికి ఇచ్చినాం, ఒక మంచి పథకాన్ని ప్రారంభించినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఏం చెప్పింది? కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నాడు, మేము 2 లక్షలు కలిపి 12 లక్షలు ఇస్తాం అని చెప్పినారు. ఇస్తున్నారా దళిత బంధు? వచ్చిందా ఎవరికన్నా? అంటే ఏంది, ఎందుకు బంద్ చేయాలా? దళితులు బాగుపడద్దా? ఇట్లా నాకు ఇప్పుడు యాది లేనన్ని 420 పథకాలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చెప్పినారు. ఉద్యోగ సోదరులకు చెప్పినారు, తక్షణమే డిఏలు ఇస్తాం. ఇంకా 4వ డిఏ వచ్చింది తప్ప ₹1 కూడా ఇయ్యలే. అంటే ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను, యాదవులను, మత్స్యకారులను, అన్ని వర్గాల వారిని, దళిత వర్గాల ప్రజలను అందరినీ మోసం చేసినారు. విద్యార్థులకు గత 5 నెలల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. 20 లక్షల విదేశీ విద్యానిధి పెడితే స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. 5 నెలల నుంచి ఆపేసినారు. కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకోవడం లేదు. మేము తెచ్చిన 33 కాలేజీలలో కొన్ని కొత్తవి ఉంటే వాటికి పర్మిషన్ కూడా తీసుకుంటలేరు. అంటే పూర్తి నిష్క్రియాపరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీనికి ఉల్టా రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్ సభలో చెప్తా ఉన్నాడు, మా ప్రభుత్వం తెలంగాణలో 2,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకి వేస్తా ఉన్నాం, కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పినాడు. ఎక్కడైనా వేసిన రామ్మా మీరు మహిళలున్నారు? ఒక్క మహిళకు కూడా రాలేదు కదా. ఆయన రాహుల్ గాంధీ కాదు, కాంగ్రెస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా అని, ఆమె కూడా నిన్న చెప్తా ఉన్నది, నారీ శక్తి అని ఒక మీటింగ్ పెట్టి, మహిళల మీటింగ్ పెట్టి ఆల్రెడీ వేస్తున్నాము అని చెప్తుంది. ₹1 కూడా వాళ్ళకి రాలేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేది, దయచేసి విజ్ఞతతోని ఆలోచించి మంచి వాళ్ళకు ఓటేస్తే మంచి జరుగుతుంది, మంచి పార్టీ గెలిస్తే మంచి జరుగుతుంది. మీరు వినోద్ కుమార్ గారు ఒక ఉద్యమ కార్యకర్త కాబట్టి ఆయన గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు, బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు, చేసిండ్రా? బెల్ట్ షాపులు రద్దు చేయలేదు కానీ మందు కొట్టుడు అయితే పెరిగింది, బ్రహ్మాండంగా పెరిగింది, మద్యం అమ్మకాలు పెరిగిపోయినాయి. ఇట్లా ఈ విధంగా అన్ని విధాల మోసం ఉంది. ముస్లిం మైనార్టీలను కూడా మోసం చేసినారు, మైనార్టీ సోదరులను కూడా మోసం చేసినారు. ఏం మోసం చేసినారు? मुसलमान भाइयों को मैं सलाम करता हूं, आप तमाम लोगों से मैं अपील करता हूं, आज आप दानिशमंदी से सोचिए और सही पार्टी को चुनिए. यहां करीमनगर हल्के में मुकाबला है बीआरएस और बीजेपी, कांग्रेस तीसरे नंबर पे है. आप अपने वोट कहीं कांग्रेस को डालेंगे तो यहां बीजेपी जीत जाएगा. यहां के बीजेपी एमपी कितना गलीज आदमी है आप जानते हैं. यहां भी निजामाबाद में हर हालत में इन लोगों को हटाना चाहिए, बीजेपी को हटाना चाहिए. बीजेपी को हम हटाना चाहते हैं. बीआरएस एक सही पार्टी है जो उनको हटा सकता है. आप लोग कहीं कांग्रेस को वोट देंगे तो खामखा बीजेपी जीत जाएगा. उसमें ना करीमनगर का फायदा है, ना मुल्क का फायदा है, ना रियासत का फायदा है. इसलिए आप सोचिए. उन दिनों मैं करीमनगर बहुत बार आया, तेलंगाना के लिए जब लड़ रहे थे, जद्दोजहद कर रहे थे, कई बार इस मुकाम पे मैं आया और मैं साफ कहा तेलंगाना जरूर बनेगा. अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है. और अल्लाह का करम हुआ, अल्लाह का करम हुआ, तेलंगाना रियासत हासिल हुआ. हम इसको बहुत अच्छा तरक्की किए. माइनॉरिटी के लिए कैसा स्कूल्स खोले, उसमें हमारे बच्चे कैसे पढ़ रहे हैं ये आपके आंखों के सामने है. आप बखूब जानते हैं. कई दूसरे लोगों के बातों में वाकई गुमराह होके आप कहीं कांग्रेस को वोट देंगे तो यहां बीजेपी जीत जाएगा. इससे कोई फायदा होने वाला नहीं है. लिहाजा आप गौर करके सोचिए. इसीलिए विनोद कुमार साहब एक सेक्युलर शख्सियत है, एक वकील साहब है, पढ़ा लिखा इंसान है, अच्छा आदमी है, उनको जिताइए. हम सबका भला इसी में है. इतना कहते हुए मैं रुखसत लेता हूं. సోదరులారా, కరీంనగర్కి నేను ఏ రోజు వచ్చినా బ్రహ్మాండమైనటువంటి ఎమోషనల్ స్వాగతం చెప్పినారు. ఇవాళ కూడా అదే పద్ధతిలో మన నాయకుల ఆధ్వర్యంలో మీరు అద్భుతమైన స్వాగతం చెప్పారు.
అద్భుతమైన సభ చేశారు. నా దగ్గర సర్వే ప్రకారంగా నా దగ్గర ఉన్నటువంటి సర్వే ప్రకారంగా ఇప్పటికే వినోద్ కుమార్ గారు 8% ముందంజలో ఉన్నారు. వినోద్ గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది. మీ అందరూ కూడా దయచేసి అందరూ కూడా 13వ తేదీ వరకు ఇదే ఆవేశంతో కృషి చేసి బ్రహ్మాండమైన మెజార్టీతోని వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.